సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నాతవరం మండలం వైసీపీకి మళ్ళీ బిగ్ షాక్ తగిలింది. పూర్తిగా గ్రామంలో వైసీపీ ఖాళీ అయ్యింది. అయ్యన్న సమక్షంలో నాతవరం మండలం ఎంబీ పట్నం వైసీపీ నుండి సుమారు 40 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వారికి కండువాలు కప్పి సాధారణంగా మాజీ మంత్రి అయ్యన్న ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తోడుగా అండగా ఉండి వారి వెంట నిలబడతామని తెలిపారు. ఏ కష్టం వచ్చినా నిర్మోహమాటంగా అడగవచ్చని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ అయ్యన్న 30,000 మెజారిటీ గెలుపుకై కష్టపడతామని ఈ సందర్భంగా తెలిపారు. కూడా సార్ తరఫున, మన ఊరి తరఫున, నా తరఫున, మన పార్టీ తరఫున అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ముందుగా మన పల్లి శ్రీనివాసరావు దంపతులు వచ్చి కళ్ళు వేసుకొని కూర్చున్నాం. గన్నాలు ఉంటాం పోతాం, ఎవరు తెలుసు. అది ఆఖరి అవకాశం నాకు. అంటే మీరు అందరూ కలిసి ఈసారి గెలిపిస్తే మళ్ళీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుందని చెప్పే ఉద్దేశంతో మన ప్రజలందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకున్నారు, కలిసాం. ఈ కలయిక నేను ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇలాగే ఉండాలా ఎంబీ పట్నం అన్నది నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే దీంట్లో మీరు సహకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడ దీనికోసం ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గాంధీనగరం రాజుగారు పూర్వం మన బట్టలు ఉండేవారు, అక్కడ చిన్న చిన్న విభేదాలు వచ్చారు, మళ్ళీ విభేదించారు. అప్పుడు తాండవ ఎలక్షన్ లో కూడా అంత కలిసిపోయారు. అది నాతవరం మండలం ఎంబీ పట్నం గ్రామం. ఈరోజు వైసీపీ పార్టీ నుంచి సుమారు 40 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అది అయ్యన్న పాత్రి గారి సమక్షంలో. ఇంకా చేరికలు ఉన్నాయి త్వరలో. అదే కాకుండా అయ్యన్న పాత్రి గారు చేసిన అభివృద్ధి మీద ఆకర్షణతోటి సుమారు 40 మంది కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆ వచ్చిన వారికి అయ్యన్న పాత్రి గారు తగిన భరోసా కూడా ఇచ్చారు. మీకు ఏ అవసరం వచ్చినా, మీకు ఆపద వచ్చినా సరే మేము మీ అన్నింటి ఉంటామని చెప్పి అయ్యన్న పాత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల వచ్చిన ఈ వైసీపీ కుటుంబాలన్నీ కూడా చాలా ఆనందంతో టీడీపీ పార్టీతో కలిసి పనిచేయడానికి ఆనందంగా ముందుకు వచ్చారు. దీనికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అయ్యన్న పాత్రి గారి ఎలక్షన్లో అయ్యన్న పాత్రి గారిని, సీఎం రమేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మా అందరి సమక్షంలో కూడా మేము అందరం గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.